ఎందుకు ఇంత కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటే నేను ఇక్కడ నుంచి మరొక అంశం గురించి కూడా మాట్లాడదలుచుకున్నాను. లడ్డు విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో ఒకవైపు సరే ఒక కమిటీ వేశారు, సింగిల్ మెన్ కమిటీ ఏదైతే ఉందో కమిటీ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించి ఒక చర్చ జరిపారు. అలాగే 3 పార్టీలు కలిసి వచ్చి కూర్చొని మాట్లాడిన తర్వాత ఇది కల్తీ జరిగిన మాట వాస్తవమే అన్నారు. దానికి మరి జంతుకో ఉందా అని ఒక రిపోర్టర్ అడిగిన దానికి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. దాన్ని ఈరోజు వైసీపీ పట్టుకుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు నిన్ను అడిగారు పదే పదే ఒక విషయం, టాయిలెట్లకి వాడిన కెమికల్స్ అని ఎందుకు మా అందరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు, జంతుకోవు పందికోవు అని పదే పదే చెప్పి ఎందుకు ఒక వామిటింగ్ వచ్చేలాంటి పరిస్థితికి ఎందుకు కారణమవుతున్నారు అన్నారు. నిజంగా అది వెరీ వ్యాలిడ్ పాయింట్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సరే ఆయన ఎవరి పక్షాన మాట్లాడారు, ఎవరి కోసం మాట్లాడారు అదంతా వేరే విషయం అయితే సరే, వారు పాత మిత్రులు కాబట్టి రాజమండ్రి జైలు దగ్గర అంబటి రాంబాబు గారిని కలిసి ఉంటారేమో కానీ ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. పదే పదే మనం చర్చా వేదికల ద్వారానో లేదో పార్టీలుగానో ఈ అంశాలను తీసుకురావడం వల్ల స్వామివారికి సంబంధించిన ఒక లడ్డు పవిత్రతని నిజంగా పాడు చేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న విధానమే మేజర్గా కారణం అవుతుంది అనేది దాదాపుగా నేను మాట్లాడిన 80% హిందువులు, ఆధ్యాత్మికవేత్తలు, స్వామీజీలు వీరందరూ చెబుతున్నది. అనేక మంది మహిళలు, ఇంట్లో ఉన్న మహిళలు స్వామివారిని అత్యంత పవిత్రంగా, శనివారం అంటేనే స్వామివారి దినంగా భావించి ఉపవాసాలు ఉండేవాళ్ళు, ఈ ఒక్కసారైనా ఏడాదిలో స్వామిని చూడకపోతే ఇంకో ఏడాది లేదు అనుకునేలాంటి బలమైన విశ్వాసం కలిగిన వాళ్ళందరూ భావిస్తున్నది ఏంటంటే దీనికి ఇంకా ప్రచారం కల్పించకండి, పదే పదే మా చెవుల్లో మారుమోగేలాగా ఈ కొవ్వు విషయాలని, కెమికల్ విషయాలని వాటన్నింటినీ తెచ్చి మా ముందు పెట్టకండి అనేది చాలా బలంగా వినిపిస్తుంది. కానీ దీన్ని మర్చిపోయి సోషల్ మీడియా వేదికగా కల్తీ నెయ్యి విషయంలో జరుగుతున్న గేమ్ ఏదైతే ఉందో దానికి చెక్ పెట్టాల్సిన అవసరం కూటమి ప్రభుత్వమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళు ఒకళ్ళు మాట్లాడితే ఇప్పుడు వారు ఇంకొకటి మాట్లాడుతున్నారు, ఇంకొక అంశం వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకా దారుణం ఏంటి అంటే నిజంగా ఇంకొక దారుణం ఏంటి అంటే ఇదంతా దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనుకునే లోపే మరి అది ఎవరు రిలీజ్ చేశారో ఏమో తెలియదు కానీ బట్ వకుళాదేవి కన్నీరు పెడుతున్నట్టుగా నేను ఎవరికి చెప్పుకోను, ఆ శివుడికి చెప్పనా, బ్రహ్మకి చెప్పనా నా బిడ్డకు జరుగుతున్న కల్తీ విషయాన్ని అని వకుళామాత కన్నీరు పెట్టుకుంటున్నట్లుగా ఒక వీడియో రిలీజ్ అయ్యి ఈరోజు వాట్సాప్లో, ఫేస్బుక్లో అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది, ప్రతి ఒక్కళ్ళ ఫోన్లోకి వచ్చింది. నిజంగా ఆ పాట వింటే గుండె తరుక్కుపోతుంది. వకుళామాత తన బిడ్డకి కెమికల్స్తో కలిసిన ఆహారం పెడుతున్నారే అని ఆవిడ రోధిస్తున్నట్టుగా ఉన్న ఆ మాటలు కానీ, ఆ వీడియోలో మాటలు కానీ, ఆ పాట కానీ నిజంగా స్వామివారిని నమ్మేవారికి కన్నీరు తెప్పించేలాగా ఉన్నాయి. కానీ అదేవిధంగా అది ఎవరు తయారు చేశారో నాకు తెలియదు. అది ఎస్వీబీసీ నుంచి అయితే కాదనుకుంటున్నాను. నిజానికి స్వామివారికి అనుబంధంగా పనిచేసే ఒక ఛానల్ ఎస్వీబీసీ ఛానల్ ఉంది. ఎస్వీబీసీ ఛానల్లో కల్తీ నెయ్యి గురించి, దాని విధానం గురించి అక్కడ అనేక రకాల పండితులతో ఒక ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉంటారు. ఎస్వీబీసీ నుంచి కల్తీ నెయ్యి విషయం మీద ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. ఎస్వీబీసీ నుంచి కానీ లేదంటే టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు కానీ దీని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కానీ చర్చా వేదికలు, ఛానల్స్, సోషల్ మీడియాలు వీళ్ళు మాత్రమే మాట్లాడేలాంటి పరిస్థితికి ప్రతిరోజు అది కారణమవుతుంది. కనీసం నేను ఒక ఓత్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ విషయంలో. దీన్ని ఇంకొకసారి ఇంకా కల్తీ నెయ్యి విషయాన్ని మగధా న్యూస్ తీసుకోదు, మగధా న్యూస్ మాట్లాడదు ఇంకా. ఎందుకంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఈ విషయంలో డిబేట్స్ ఒక 3 సార్లు నిర్వహించడం జరిగింది. దానికి ముందు కల్తీ నెయ్యి విషయంలో ఒక రిపోర్ట్ వచ్చింది అన్నప్పుడు కూడా తొలినాళ్లలో చెప్పడం జరిగింది. అసలు కల్తీ నెయ్యి అంశం తెర మీదకి వచ్చిన రోజు కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉండకూడదు అని ఆనాడు నేను చెప్పడం జరిగింది, ఈనాడు అదే చెబుతున్నాను. కానీ దీన్ని పదే 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 ముందుకు తీసుకువెళ్ళడం శ్రేయస్కరం కాదు. అలాగే ఈ పాట విషయంలో ఏదైతే ఆ పాట వచ్చిందో నిజానికి ఆ పాట రాసిన వాళ్ళు, ఆ లిరిక్స్, ఆ ఎడిటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ అది ఇంకా చాలామంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఉంది. అది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక పాట వకుళాదేవి తను ఏడుస్తూ తన బిడ్డకి
తన బిడ్డకి కెమికల్ పెడుతున్నారు అని వకుళాదేవి ఏడ్చే పరిస్థితిలో లేదు. కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం, ఇక్కడ కలియుగాన్ని కాపాడడానికి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయనకి ఒక కెమికల్ పెడితే ఆయన ఆ కెమికల్ తింటారా? ఎంత ఎంత పెద్ద కఠినమైన గరళాన్ని కంఠంలో పెట్టుకున్న శంకరుడు గురించి, లేదంటే యావత్ ప్రజానికాన్ని దశావతారాలుగా ఎన్నో సందర్భాల్లో ఆదుకున్న వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే శక్తి వకుళాదేవికి లేదనుకుంటున్నారా? వకుళాదేవి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? స్వామికి ఆ కెమికల్ ఆయన తిన్నారు అని మీరు భావిస్తున్నారా? ఆ జంతుకోవు మీరు స్వామివారు తినుంటారని భావిస్తున్నారా? నిజంగానే అందులో ఏ కొవ్వు కలిసిన కెమికల్ అనుకోండి, జంతుకో ఏదైనా సరే భక్తుల దగ్గరికి వెళ్ళే వరకు దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ భగవంతుడికి లేదనుకుంటున్నారా? నిజానికి ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వకుళాదేవి కన్నీరు పెడుతుంది, శివుడు బ్రహ్మలకి ఆవిడ మొరపెట్టుకుంటుంది అని చెప్పిన ఆ పాటని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది సరైన విధానం కాదు. అది భక్తుల మనోభావాలని, హిందుత్వ మనోభావాలని, సనాతన ధర్మం మీద ఒక చెడు ముద్రని వేసేలాగా అయితే అది ఉంది. ఎక్కడ వకుళామాత కన్నీరు పెడుతుంది అనే చెప్పడం మాత్రం, స్వామివారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం మాత్రం అది శుద్ధ అబద్ధమే అవుతుంది. ఎంత గరళాన్ని తీసుకువెళ్ళి ఆ లడ్డులో కలిపినా దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ దేవదేవుడికి ఉంది. ఎలా అయితే తనని తన భక్తుల్ని కాపాడుకుంటాడో, అంతేగాని మీరు కెమికల్ కలిపినంత మాత్రాన అది కెమికల్గా అది మారుతుంది అని అయితే నేనైతే నమ్మను. నాలాంటి వాళ్ళు స్వామివారిని విశ్వసించే ఎవరు నమ్మరు. కాబట్టి దీన్ని ఇంకా ఈ భక్తుల మనోభావాలతో ముడిపెట్టే విధంగా కాకుండా ఈ ముడి తీసేసి ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇక నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన కల్తీ ఇది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక చరిత్రాత్మకంగా ఇక నుంచి నెయ్యికి సంబంధించి కల్తీ జరగదు అని చెప్పడానికి ప్రతి ట్యాంకర్కి సంబంధించిన రిపోర్ట్ని ప్రజాక్షేత్రంలో పెడుతున్నారు, ప్రజల ముందు పెడుతున్నారు ఒక రిపోర్ట్ రూపంలో. కాబట్టి తరతరాలకి మళ్ళీ చెబుతున్నాను, ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ తరం వాళ్ళు గుర్తించేలాగా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కాలంలో ఒక నష్టం జరిగింది, స్వామివారికే కల్తీ జరిపి లాంటిది పెట్టారు, దాన్ని ప్రూవ్ కూడా చేశాము. కాబట్టి ఆ తర్వాత ఏ నెయ్యికి సంబంధించి, పవిత్రంగా భావించాల్సిన నెయ్యికి సంబంధించి ఒక రిపోర్ట్ని ప్రజల ముందుంచడానికి ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి ఆ రిపోర్టుని పెడుతూ ఉంటారు. ప్రతి ట్యాంకర్ రిపోర్టు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో చూసుకునేలాగా ఒక చారిత్రక నిర్ణయం ఆనాడు జరిగింది అని ఇలా చరిత్రలో చెప్పుకునే లాంటి ఒక విధానాన్ని మీరు తీసుకోగలిగితే, ఆ ధైర్యం ఉంటే అలాంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం ఈనాడు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పొరపాటు జరిగిందని చెప్పడం కాదు, ఈ పొరపాటుని మీరు ఎలా సరిదిద్దుతున్నారు? ఈనాటి వరకు ఇదే కూటమి ప్రభుత్వం నుంచి మేము అందిస్తున్న నెయ్యిలో కల్తీ లేదు, మా రిపోర్ట్ ఇది అని ఈనాటి వరకు మాట్లాడలేదు. ఆనాటి కల్తీనే ఈనాటి వరకు కొనసాగిస్తున్నామే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కల్తీ ఉందా, కల్తీ లేదా, ప్యూర్ నెయ్యా అనే విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ప్యూర్ నెయ్యి అన్నాము కాబట్టి చెబుతున్నాను, అసలు ప్యూర్ నెయ్యి అనేది దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడుంది? ప్యూర్ నెయ్యి అంటే అసలు ఎలా సేకరిస్తారు? ప్యూర్ ఆవు నుంచే వస్తుందా? అసలు ఆవే లేకుండా, అసలు ఏమిటి పాలే లేకుండా, చుక్క పాలు లేకుండా తయారైంది అంటున్నారు కదా. నిజానికి ఆవే లేదు దేశంలో. ఏ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాల్సిన దాంట్లో అసలు ఆవే లేదు అనేది ఇంకా అతిపెద్ద చర్చ. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా నేను రెడీ చేస్తున్నాను. అసలు ప్యూర్ నెయ్యి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా తయారు చేయాలి, మరి ఆనాటి వైసీపీ కానీ ఈనాటి